purpose only, it doesn't mean to hurt any. And don't take it seriously. ఈ సీజన్ మన ఫ్యాన్స్ చాలా సీరియస్గా తీసుకున్నారు. ఫస్ట్ మ్యాచ్ సిఎస్కే మీద గెలిచి మన టీంకి పాజిటివ్ వైబ్ని అందించాలి. నెక్స్ట్ ఈ సీజన్లో అన్ని టీమ్స్ని పిసికి పడేసి కప్పు కొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నువ్వు చెప్పినంత సింపుల్ కాదు సిఎస్కేని పిసకడం. అలాగని మన టీం స్ట్రాంగ్గా లేదు అని అనడం లేదు. మనం జాగ్రత్తగా ఆడకపోతే సిఎస్కే వాళ్ళు మనల్ని పిసుకుతారు. అందుకని మన టీంలో అందరూ ప్రాక్టీస్ బాగా చేయాలి. మనకి ఈ ఫస్ట్ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. సిఎస్కే మీద గెలిచామంటే మిగతా టీంలు పెద్ద లెక్క కాదు. ఈ మ్యాచ్ గెలిస్తే మిగతా టీమ్స్ని తొక్కుకుంటూ ఫైనల్ దాకా పోయి కప్పు కొట్టొచ్చు. ఈసారి క్యాప్టెన్సీ కూడా బెటర్గా చేయాలని టిప్స్ అండ్ ట్రిక్స్ నేర్చుకున్నా. ఈ సీజన్లో మన టీం కూడా మంచిగా సెట్ అయింది. క్యామరన్ గ్రీన్ కూడా మన టీంలోకి వచ్చాడు. ఇంకా ఈ సీజన్లో ఫస్ట్ మ్యాచ్ గెలవాల్సిందే. ఈ సీజన్లో ఆల్రౌండర్గా గ్రీన్ వచ్చాడు కాబట్టి దినేష్ కార్తిక్ని బెంచ్కి అంకితం చేయొచ్చు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? నా ఫినిషింగ్ లెవెల్స్ గురించి తెలుసు కదా. ఈ సీజన్లో మంచిగా ప్రాక్టీస్ చేసి సిక్స్లు కొట్టి మన టీంని గెలిపిస్తా. నన్ను నమ్ము కోహ్లీ బ్రో. నీ ఫినిషింగ్ గురించి నాకు తెలియదా? ఇది T20నా లేక టెస్ట్ మ్యాచా అనే డౌట్ వచ్చేలాగా ఆడతావు. అయినా రిటైర్మెంట్ ఇవ్వచ్చుగా, ముసలోడు అయిపోయినావు. పోయినసారి నీ వల్లే టీంకి శని పట్టింది. కామెంటరీ చేసుకుంటే 4 డబ్బులైనా వస్తాయిగా. నువ్వెంత రిక్వెస్ట్ చేసినా ఫస్ట్ మ్యాచ్ ధోని బాయ్తో నువ్వు తట్టుకోలేవు. తర్వాత ఛాన్స్ ఇస్తా, పండగ చేసుకో. కానీ నీ బ్యాటింగ్ స్టైల్ కాస్త మార్చు. అవుట్ అయినా పర్లేదు కానీ నువ్వు బాల్ మింగకు. దినేష్ బ్రో, నీకంటే సిఎస్కే టీంలో రెహానే అన్న బ్యాటింగ్తో పోయిన సీజన్లో గాల్లో ఎగిరెగిరి బౌండరీలు కొట్టిండు. నువ్వు కూడా అలాగే మంచి కంబ్యాక్ ఇవ్వాలి మన టీంకి. ధోని బాయ్, మా టీం ఫస్ట్ మ్యాచ్కి రెడీగా ఉంది. మరి మీ టీం కండిషన్ ఏంటి? స్కెచ్లేంటి, ప్లాన్లేంటి, ఇవేం చెప్పవా మాకు? మీ టీం ఫస్ట్ మ్యాచ్కి రెడీ అయితే మా టీం ఫైనల్కి రెడీ అయింది. అబ్బా ఏమన్నా చెప్పినావా ధోని అన్న? నీకు మీ టీంకి ఉన్న కాన్ఫిడెన్స్ మా పోరగాళ్ళకి ముందు నుంచి ఉంటే కనీసం 3-4 ట్రోఫీలు కొట్టేవాళ్ళం. సరేలే కానీ మీ వాళ్ళేంటి పిసుకుతా పిండుతా అంటున్నారు? ఈ సమ్మర్లో సోడా బండి ఏమన్నా పెడుతున్నారా మీ వాళ్ళు? అదే ధోని భాయ్, మన ఫస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుతున్నాం. అన్నా ఇప్పుడే చెప్తున్నా, మన ఫ్రెండ్షిప్పే మ్యాచే. ఈ ఫస్ట్ మ్యాచ్ మాత్రం మాదే. మేము మా ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయాం. సరే కోహ్లీ, మీరు మేము గెలవక తప్పదు. కానీ ఈ ఒక్క మ్యాచ్తో వచ్చేదేమీ లేదు. మా టీమైనా మీ టీమైనా కంటిన్యూగా గెలుస్తూ ఉంటేనే సెమీఫైనల్లో చోటు ఉంటుంది. అది గుర్తుపెట్టుకొని మంచిగా ఆడండి. మీ టీం గెలవాలని ఉంది అంటున్నావు, బాగానే ఉంది. మా టీంలో ఎవరున్నారో తెలిస్తే మీ వాళ్ళకి కాళ్ళు చేతులు పడిపోతాయి. మీ టీంలో ఈ సీజన్లో చెప్పుకోదగ్గ ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అది క్యామరన్ గ్రీన్ ఒక్కడే. కానీ మా టీంలో డార్లీ మిచెల్, రచిన్ రవీంద్ర, ముస్తఫిజుర్ రహమాన్ లాంటి స్టార్ ప్లేయర్లు ఈ సీజన్లో మా టీంకి యాడ్ అయ్యారు. అసలే మా సిఎస్కే పేరు వింటేనే అపోనెంట్స్ టీమ్స్ పోసుకుంటారు. నువ్వు ఇప్పుడు మా టీం పైన ఫస్ట్ మ్యాచ్ గెలుస్తా అంటున్నావు అంటేనే నాకు నవ్వొస్తుంది. సరే కోహ్లీ, ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.